సహదశలు చేస్తా ఉన్నాం. ఒక తరుణంలో వీళ్ళు ఇప్పటికి కూడా తేరుకోకుండా పట్టున వచ్చి ఈ మూడోసారి కేంద్ర ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాల, ఈ రాష్ట్రంలో వచ్చి 3 నెలలు కాల, ఇష్టారీతిలో ఇప్పటికే ఎలా ఉంటే అసలు వీళ్ళు రోడ్డు మీద ప్రజా వ్యతిరేకత ఒకసారి వచ్చింది అంటే, ప్రజా ఊపిన ఒకసారి వచ్చిందంటే వ్యవస్థలు కాదు, రాజకీయాలు కాదు, ఎవరు కూడా అడ్డుకోలేరు. ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీనా? చవి చూస్తే ఒకసారి దాన్ని ఎలక్షన్ వరకు కాదు, ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే అందరూ మూసుకొని వెళ్లాల్సిందే. స్టూడియోలు కూడా ఉండవు. ఇంత దారుణాలుగా నడుస్తా ఉంటే పోలీసులు అడ్డుకోలేరు, ఏ కార్యాలయాలు ఉండవు. నేనేదో సెక్రటరియట్ లో ఉంటాను, నాకు Z+ ఉంది, లేదంటే Y+ ఉంది అని చెప్పి తన కొడుకు, లేదంటే మంత్రులంతా కూడా నాకు Y+ ఇచ్చారు కాబట్టి నాకేం ఉండదు, నా దగ్గర రారు, అయి ఉండవు. ప్రజలే ఆగ్రహంతో గాన ఒకసారి రోడ్డు మీదకి వస్తే అంటే రెచ్చగొడుతున్నారా మీరు ప్రభుత్వం మీదకి ప్రజల్ని? మేము రెచ్చగొట్టడానికి ఏం మిగిలింది అక్కడ? మీరు అంటున్నారు కదా Z+ ఉన్నా Y+ ఉన్నా ప్రజలు రగిలిపోతా ఉన్నారు. ఫోర్త్ ఎస్టేట్ కూడా చూడాలది. ఫోర్త్ ఎస్టేట్ చూస్తుంది. ప్రతిరోజు ఇవి జరుగుతూ ఉన్నాయి, చర్చా వ్యవస్థలు జరుగుతూ ఉన్నాయి, ఇష్టాగోట్లు జరుగుతూ ఉన్నాయి. దాని మీద పూర్తిగా అవగాహన ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉంది, ప్రజలకు ఉంది, అందరికీ ఉంది. నేనేమంటున్నానంటే దేనికైనా ఒక పరిధి ఉంటుంది. ఆ తాడు తెగింది అనుకోండి, వైఎస్ఆర్సీపీ లాగా అవుతుంది. గాలిపటం ఆ దారం పట్టుకున్నంతసేపు అది 5 సంవత్సరాలు మీరు మాట్లాడేది. బీజేపీకి 2 సీట్లు వచ్చినట్టు అయిపోద్దని అవన్నీ 5 సంవత్సరాలు రావాలి జరగాలంటే. కాంగ్రెస్ కి 24 వచ్చాయి, మరి ఎందుకంటే తక్కువ. ఆ రోజు బీజేపీకి 2 వచ్చాయి, అక్కడి నుంచి మొదలెట్టాయి. గెలిపోవటములు ఉంటాయి. 1972లో డిఎంకేకి 2 సీట్లు వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది. 75లో మళ్ళీ ఏఐడిఎంకే 2 వచ్చాయి, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కాదు నేను అనేది. ఒక వ్యవస్థను ఏ విధంగా నడిపించాలి, వ్యవస్థ ఒకే చిన్న చిన్న లోపాలు ఉంటాయి, దాన్ని సరిదిద్దే కార్యక్రమం అది వేరు. కానీ లోపం ముందుంటది, దాంట్లో చిన్న చిన్న వ్యవస్థలో కరెక్షన్స్ ఉంటాయంటే అది కాదన్నా. లోపమే వ్యవస్థ లోపంలోనే ఉంటుంది. ఆ లోపంలో చిన్న మంచి జరుగుతుంది అంటే అది కరెక్ట్ కాదు కదా. వ్యవస్థలో ఏదైనా చిన్న తప్పులు, అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లు ఏదైనా అది వేరు. ఇవాళ ఏమైందంటే వ్యవస్థను రెడ్ బుక్ అనేటటువంటి పేరు పెట్టి ఒక బిళ్ళ ఇస్తారట, ఆ బిళ్ళ పట్టుకొని అడగని వెళ్తే వాడు ఇంకోవాలట. ఏంటి సార్ ఆ మాటలు? నారాయణమూర్తి గారు ఒక సీనియర్ రాజకీయ నాయకులు అయ్యండి ఆ మాటలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటి? పచ్చబిళ్ళ పట్టుకొని వెళ్తే అక్కడ కాఫీలు ఇవ్వాలట, టీలు ఇవ్వాలట, ఒంగోళ్ళంట, నమస్కారం పెట్టాలట, వీళ్ళు బూట్లు చూడాలట. ఏంది? ఎక్కడికి పోతున్నాం మనం? వాళ్ళు గౌరవించాలి, రెస్పాండ్ అవ్వాలని చెప్పారు, చెప్పలా? అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు పచ్చబిళ్ళ పట్టుకొని వెళ్తే వ్యవస్థలన్నీ బంద్. నారాయణమూర్తి గారు సైన్ పెట్టేసి మీరు పంపించేసారు మాట్లాడుతా ఉన్నారు. ఇంత దుర్మార్గమా? వ్యవస్థల గురించి నారాయణమూర్తి గారు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. నారాయణమూర్తి గారు మీరు వ్యవస్థల గురించి మాట్లాడితే 5 సంవత్సరాలు ఈ వ్యవస్థని ఏ విధంగా ధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఆర్థిక ధ్వంసం ఏ విధంగా జరిగింది, శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి? నేను ఐ కెన్ లిస్ట్ అవుట్ 100 ఇన్సిడెంట్స్. పోలీసులు పక్కన పెట్టుకుని వెళ్ళారు. నేను వ్యవస్థ ఎందుకు మాట్లాడానంటే పోలీసులే తీసుకెళ్లారు. ఏదో ఇంట్లో నాకు కాగితాలు ఉన్నాయి తెచ్చుకోవాలంటే పోలీసులు తీసుకొని వెళ్తే పోలీసులు తీసుకెళ్ళిన రక్షణ ఉండదు, పోలీసులు లేకుండా వెళ్ళిన రక్షణ ఉండదు. ఏ విధంగా రక్షణ ఉంటుంది మీరే చెప్పండి. మీరు ఏ బుక్, ఆ రెడ్ బుక్ తో పాటు మీరు కూడా ఒక కాషాయం బుక్ కొట్టివ్వండి, లేదంటే మీరు కాషాయం పుట్టుకొని తిరగండి, వాళ్ళు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతారు. నారాయణమూర్తి గారు రెడ్ బుక్ చూసి భయపడుతున్నారా? ఎందుకు భయపడతారండి? పోలీసులకు ఆల్రెడీ ఆ రెడ్ బుక్ ఏంటి, ఈ బ్లాక్ బుక్ ఏంటి, ఈ కాషాయం బుక్ అన్ని అర్థమైపోయింది. బుక్కుల్ని మంటల్లో తగలబెట్టేస్తారు. ఒక పరిధి ఉంటే దానికి ఏదైనా గౌరవం మర్యాద ఉంటది. ప్రజలకే రక్షణ లేనప్పుడు ఆ ప్రజలు ఎందుకు వీళ్ళని క్షమిస్తారు? ఎన్నికల ముందు ఇదే రెడ్ బుక్ మీద హాస్యాస్పదంగా మాట్లాడిన వైకాపా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆ రోజు మంత్రులు, ఈ రోజు ఆ రెడ్ బుక్ పదే తలుచుకుంటా ఉన్నారు.
తలుచు అది ప్రజల మీద రుద్దుతా ఉంటే తలుచుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు. మీరు మరి ఏదో కాదు, ఈ తలలో ఉన్న చిన్న పేరుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. తలంతా ఎండుకలో ఉండే రెడ్ బుక్ అనేది ప్రజలంతా రోజు పొద్దున్నే ఆ రెడ్ బుక్ మా ఇంట్లో ఏమవుతుంది, మా పక్కింట్లో ఏమవుతుంది, మా వీధిలో ఏమవుతుంది, మా పంచాయతీ ఆఫీస్ దగ్గర ఏమవుద్ది, మా సెక్రటరీ ఆఫీస్ దగ్గర ఏమవుద్ది, ఈ విధంగా జనాలు అయిపోతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి వెనకొస్తారా లేదా, మహిళలు పనికి వెళ్తే పనికి వెనకొస్తారా లేదా, బజార్కి వెళ్తే బజార్ నుంచి వెనకొస్తారా లేదా, ఈ మగాళ్ళు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తే వస్తారా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కడ నాయకులు అంటారు, మాజీ రాజకీయాల గురించి మాట్లాడండి, ప్రజలు అలాంటి పరిస్థితుల్లో అయితే లేరు. కాదు, మీరు పొద్దున్నే జోకులు వేయకండి. పొద్దున్నే తగలబడిపోతుంది అని నేనంటుంటే మీరు ఆలోచిస్తున్నారా? రైట్, ఆగండి, మళ్ళీ వస్తాను. నారాయణమూర్తి గారు ఆగండి, ఆంజనేయుడు గారు మళ్ళీ వస్తాను. తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం. ఆంజనేయుడు గారు 1 by 1 మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, ఈ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ రోజు ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే పెద్దారెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ కాస్త హంగామా సృష్టించి చేశారో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఆయనకు ఫోన్ చేసో ఈ విధమైనటువంటి చర్యలు, ఈ విధమైనటువంటి పనులు కరెక్ట్ కాదని చెప్పినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మనుషులు వేసుకొని వందలాది కార్లతోటి వెళ్ళి అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించిన క్రమంలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ప్రతిపక్ష నేత మీద ఈ విధమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదు, ఈ విధమైన పనులు కరెక్ట్ కాదని ఆ రోజు ఆయన మందలించుంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చే కాదు కదా. తులసిరెడ్డి గారు, ప్రజలు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవచ్చు కానీ ప్రజలు వచ్చేసి ఖండించారు, దానికి వచ్చేసి ప్రతిఫలం కూడా చూపించారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద తర్వాత ఆయన వచ్చేసి 52 రోజులు జైల్లో పెట్టడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. తర్వాత పెద్దారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి కుర్చీలో కూర్చోవడము, లేకుంటే అంగళ్ళ కాడ పెద్దిరెడ్డి వాళ్ళు చేసిన టీడీపీ వాళ్ళ మీద దాడులు, ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఖండించకపోయినా ప్రజలు ఖండించారు, దానికి శిక్ష వేశారు. అది వద్దనుకోనే కదా. కాబట్టి ఇప్పుడు దాని గురించి అతను ఆ రోజు ఖండించింటే ప్రజలు శిక్షించారు. కాబట్టి ఇది ఎవరికైనా గుణపాఠమే. అది ఈవెన్ మాకు కూడా ఏ పార్టీకైనా వచ్చేసి ఇది ఒక గుణపాఠం. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నిజాయితీగా చెప్తున్నారు, వాళ్ళు వచ్చేసి రాజకీయ కక్ష సాధింపులు వద్దని చెప్పేసి వాళ్ళేమో వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు, నిజాయితీగా చెప్తున్నారు. కానీ కింద జరుగుతున్నాయి. దాన్ని మాత్రం వచ్చేసి అది కరెక్టే, ఇది కరెక్టే, కింద జరుగుతూ ఉండేది కరెక్టే, పైన వాళ్ళు నిజాయితీగా చెప్తా ఉండేది కరెక్టే. రెండు దాంట్లో వచ్చేసి దాంట్లో మళ్ళా హిపోక్రసీ ఏం లేదు. ఇక్కడ 2-3 రకాల ఓవరాల్ లా అండ్ ఆర్డర్ తీసుకుంటే, ఒకటి ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలు, పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలు, 3 వ్యక్తిగతంగా అసాంఘిక శక్తులు చేసే కార్యక్రమాలు 3 రకాలుగా విభజిస్తే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా అంటే తీసుకుంటే వైకాపా కేంద్ర కార్యాలయాన్ని జేసీబీలు తీసుకొని పోయి తెల్లవారుజామున కూల్చడం అనేది ఇది డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్య అనేది అక్కడ స్పష్టంగా తెలిసింది. దాని మీద సరే కూట్టుకుపోయిన తర్వాత కొంత తగ్గిపోయిన తర్వాత, కానీ ఏది ఏమైనా వచ్చేసి వైకాపా కేంద్ర కార్యాలయాన్ని ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెల్లవారుజామున జేసీబీలు పోయి కూల్చడం అనేది డెఫినెట్ గా అది ప్రభుత్వ పరమైనటువంటి ఒక అరాచక చర్య. నెక్స్ట్ వచ్చేసి పార్టీ పరంగా తీసుకుంటే ఇవన్నీ పొంగనూర్తి కానీ, లేకుంటే తాడిపత్రి కానీ, లేదా పులికిపూడి శ్రీనివాసరావు గారు ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ మిగతా ఇవన్నీ డెఫినెట్ గా వచ్చేసి పార్టీ పరంగా అది. మిగతా వచ్చేసి యూపూరి పాలన సంఘటన కానీ, నంద్యాల ముచ్చుమరి సంఘటన, దొరవారి సత్రము, ఇటువంటి అక్కడక్కడ జరిగేటి ఇది ప్రభుత్వ పరంగా వినుకొండ సంఘటన, ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కాదు, ఇవి వ్యక్తిగతంగా. ఈ వ్యక్తిగతంగా జరిగినప్పుడు ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా ఇవి ప్రధానమైన పాత్ర పోషిస్తా ఉన్నాయి. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, దాన్ని ఓవరాల్ గా ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి. అంటే లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు వివిధ కోణాల్లో ప్రభుత్వం తరపున కొన్ని ఉన్నాయి, పార్టీ పరంగా కొన్ని ఉన్నాయి, వ్యక్తుల పరంగా. మన వ్యక్తుల పరంగా ఉన్న వాటిని పార్టీలకు పొలవటం ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ కాదు, అదే చెప్తున్నాను. వినుకొండ సంఘటన ఇప్పుడు తాడిపోతే డెఫినెట్ గా వచ్చేసి పార్టీ సమాధానం చెప్పాలా.
ప్రభుత్వం సమాధానం చెప్పాలా. అవును, మాజీ అదే ఎమ్మెల్యేని వచ్చేసి ఆ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కానీ వినుకొండ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, లా అండ్ ఆర్డర్ చెప్పొచ్చు, కానీ దానికి పార్టీకి మీద కరెక్ట్ కాదు. అది ఒక వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన, దానికి మధ్యమో ఇంకోటో అది. కాబట్టి ఇక్కడ కేటగిరీగా ఉండాల్సిన వస్తుంది. ఏదేమైనా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి పోలీసు వైఫల్యం అనేది ఇప్పటికీ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పైన అవగాహన నిజాయితీగా ఉన్నప్పటికీ కింద పోలీసులు ఇంకా ట్రాక్ లేకి రావాలి పోలీసులు. అప్పుడు వాళ్ళను కాకపడడానికి కొందరు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు వచ్చేసి పైకి ఎంత చెప్తున్నా పోస్టింగ్స్ ఇప్పటి వరకు కూడా ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ఇవన్నీ వచ్చేసి అధికార పార్టీ నాయకుల జరుగుతున్నాయి. అవును, జరుగుతున్నాయి వచ్చేసి. కాంగ్రెస్ లో జరగలేదా తులసిరెడ్డి గారు ఇలా? కాంగ్రెస్ లో జరగలేదు ఇలా? కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఎమ్మెల్యేలు కావాల్సిన ఇన్స్పెక్టర్లని రిక్రూట్ చేసి అన్ని ప్రభుత్వాలు జరుగుతాయి, కానీ కొంచెం డోసేజ్ కానీ తేడా వస్తుంది. అన్ని ప్రభుత్వాలు డెఫినెట్ గా గతంలో కూడా వచ్చేసి ఎమ్మెల్యేస్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేకు మిగతా పార్టీ ఎమ్మెల్యేకు అంత డిఫరెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు. కానిస్టేబుల్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే మాటినే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి కదా సార్. అదే ఆ విధంగా వచ్చేసి ఇటీవల కాలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండేది కాదు. ఖచ్చితంగా దానికి నేను అగ్రీ అవుతా. ఎమ్మెల్యే ఆ గౌరవం ఉండేది. తర్వాత